అసలు ఏం జరిగింది? మరి 2.5 సంవత్సరాలు అయింది, 31 నెలలు అయింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి. 31 నెలల్లో కనీసం మీరు టెస్టులు చేసిండ్రా? 3 సీజన్లు వచ్చినాయి యాక్చువల్గా 31 నెలలు, కానీ 3 వర్కింగ్ సీజన్స్ దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్ గాట్ ఇట్. జనరల్గా మనం పని చేసుకోగలిగేది జనవరి నుంచి జూన్ దాకా చేస్తాం. 3 సార్లు వచ్చింది. 2024 జనవరి టు జూన్, 2025 జనవరి టు జూన్, 2026 జనవరి టు జూన్. 3 సార్లు వచ్చింది. నీకు మిగిలింది ఒకటే. ఓన్లీ వర్కింగ్ సీజన్ ఈజ్ లెఫ్ట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. నీకు 3 సీజన్లు దొరికితే నువ్వు ఇంతవరకు టెస్ట్లే చేయలేను. నీ నిజాయితీ బయటపడతలేదా? మేమేమో 3 ఏళ్లలో ప్రాజెక్టే కట్టేసినాం. నువ్వు 3 ఏళ్లలో పరీక్షలే చేస్తలేవు. రిపేర్ ఎప్పుడు చేస్తావు ఇంకా? బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్ రేవంత్ రెడ్డి, నీకు మిగిలింది ఒకటే సంవత్సరం. నువ్వు టెస్టులు చేసే వరకు ఆయనతో ఏడాది అయిపోతుంది. నువ్వు చేసేదేమి లేదు. గ్యారంటీగా ప్రజలు నేను ఇంటికి పంపించేది ఖాయం, బీఆర్ఎస్ వచ్చేది ఖాయం. మళ్ళా కేసీఆర్ నాయకత్వంలో మేము రిపేర్ చేస్తాం, బరాబర్ నీళ్లు తెస్తాం. నువ్వు ఇజ్జత్ పోకుండా ఉండాలి, ఏమన్నా కొద్దిగానే నేను మిగిలాలంటే తొందరగా రిపేర్ చేయి, కన్నెపల్లి మోటార్ లాంచ్ చేయి, నీళ్ళు ఇచ్చి నీ తప్పులను కొద్దిగానైనా సవరించుకోవడానికి నీకు చివరి అవకాశం ఉంది. ఇప్పటికీ 3 సీజన్లు బొడగొట్టినావు నువ్వు.